అధిక మెజారిటీతో మీ వైసీపీ ఓడిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది విజయం మీకు? ఎలా అనిపించేది ఏమున్నది, మేము 175 గెలుస్తాం అనుకున్నాము. గెలుస్తాం అనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఏ విధంగా తీర్పునిచ్చినారనేది మీరు ఒకసారి ఇటు చూసుకోండి. వైసీపీకి ప్రధాన కార్యదర్శి అని చెప్పి వ్యక్తం కూడా చేసినారు. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మా జగనన్న పరిస్థితి ఏమైంది? ఇంకా లండన్ పోయినట్టే విధంగా అంటే ఇంతకు ముందు చూసుకుంటే జగన్ గారు ఎలక్షన్స్ తర్వాత ఇంపాక్ట్ గెలుపు తెలుగుదేశం పార్టీదే కదా. జనసేన బీజేపీ కూటమి ఏ విధంగా అయితే వీళ్ళందరూ ఏకమయ్యి ఏకంగా ముందుకు పోయి ఒకరిలో ఇది అనే ఒక వివిధ భేదాలు అనేది కూడా లేకుండా అందరూ ఏకమయ్యి ఏ విధంగా అయితే ఈ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించినారనేది మీరు ఒకసారి ఇక్కడ బాగా ఆలోచన చేసుకోండి. ఎవరన్నా నీకు చెప్పినాడా? నీకు చెప్పినారేమయ్యా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. పోటీలోకి డిప్యూటీ సీఎం ఉంది అండ్ హోమ్ మినిస్ట్రీ ఉంది. మరి ఆ రెండు పథకాలు ఎవరికి ఇస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు ఏమవుతారని నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. రోజా పరిస్థితి ఏంటి సార్? రోజా పరిస్థితి అస్సాం ట్రాక్టర్ టాలీల మీద డాన్సులు వేసుకోవాలి. అది రాబోయే రోజుల్లో జబర్దస్త్ లో కూడా శ్యాంప్రసాద్ రెడ్డి రానిచ్చే యోచనలో లేడు. ఏమున్నది? ఆరామస్థాన్ సర్వే చూసినారు కదా, అటర్ ఫ్లాప్ అయింది. ఏ విధంగా ఆరామస్థాన్ చేసినాడు, ఏ విధంగా కోట్లు తీసుకొని సర్వేలు ఇచ్చినారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూసినారు. వేణుస్వామి కూడా చెప్పాడు కదా వైసీపీ వస్తుంది ఈసారి అని. మరి వేణుస్వామి జాతకం ఎక్కడికి? వేణుస్వామిని ఓడిదోడు చూసుకోమని చెప్పండి ఫస్ట్, మళ్ళీ మాట్లాడుతాం.